సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము పిఠాపురం బైపాస్ రోడ్ లో ఉన్నాము. ఇదే మెయిన్ సర్కిల్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు రోడ్ మీద వాటర్ ఏ విధంగా ఫ్లో అవుతుంది అనేది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్ కు అధికంగా నీరు వచ్చి చేరుతోంది. ఈ వాటర్ అంతా కూడా మనకి సముద్రానికి వదులుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతానికైతే పిఠాపురం విషయానికి వస్తే గనక పిఠాపురం రోడ్ల మీదే నీరు ఏరులై పారుతోంది. అందులోనూ ఒక ముఖ్య అంశం ఏంటంటే నిన్నే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ముంపు గురైన ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు వాటర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో పవన్ కళ్యాణ్ తన కార్యాలయం ఇంటి కోసం 3 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ 3 ఎకరాల స్థలం అయితే ఇదే అన్నమాట. ఈ మొత్తం స్థలం అంతా కూడా పూర్తిగా వాటర్ ఫ్లో అవుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు రోడ్ల మీద వాటర్ చూసాము. పిఠాపురం నుంచి చేబ్రోల్ వరకు రోడ్ల మీదకి నీరు ఏ విధంగా వస్తుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము. అయితే కేవలం పిఠాపురంలో 3 ఎకరాల స్థలం తన కార్యాలయం ఇంటి కోసం పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆ 3 ఎకరాల స్థలం కూడా పూర్తిగా నేట మునిగిన పరిస్థితి. అయితే ఇదంతా చూసేందుకు కూడా చాలా మంది ఇక్కడ జనం బారులు తీరుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ కి పూర్తి అంతరాయం కలుగుతోంది. రోడ్ అంతా కూడా నీరు ఏరులై పారుతుండటంతో వన్ వే చేసిన నేపథ్యంలో ట్రాఫిక్ కి పూర్తి అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతానికి పిఠాపురంలో అయితే గనక హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. పిఠాపురం నుంచి చేబ్రోలు పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకునే ప్రాంతం కూడా రోడ్ల మీద వాటర్ ఫ్లో అనేది ఈ విధంగానే ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది ఏంటంటే పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన 3 ఎకరాల స్థలం. అది కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితి రేపటికి కంట్రోల్ కి వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఎగువన కురిసిన వర్షాలకి భారీ వరద నీరు రిజర్వాయర్ నుంచి సముద్రానికి వదిలిన నేపథ్యంలో ఫ్లో రేపటి వరకు కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఇంతకు మించే అవకాశం లేనప్పటికీ కూడా రేపటి వరకు కూడా ఈ ఫ్లో ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. దీంతో జిల్లా కలెక్టర్ కూడా హాఫ్ డే స్కూళ్లకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలందరూ కూడా ఇంటికి చేరుతున్న నేపథ్యంలో ఈ దారి నుంచి వెళ్లే వారంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ వాటర్ లో ఆడుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంది అనేది. ప్రస్తుతానికి పిఠాపురంలో అయితే నీటి ఫ్లో అనేది బాగా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. రేపు సాయంత్రం ఇది తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, పిఠాపురం.